నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమం 2 చక్కటి టేస్టీ వంటకాలతో ముస్తాబైపోయి రెడీగా ఉందండి. సో హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మన చేతులతో మనం హెల్త్ని పాడు చేసుకుంటామా, మన చేతులతో మనం హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటామా అనేది పూర్తిగా మన మీద డిపెండ్. ఎందుకంటే మనం పడుకునే టైము, మనం పడుకునేటువంటి నెంబర్ ఆఫ్ అవర్స్, మనం తినేటువంటి ఆహారము, మన లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా ఈ రోజు కాకపోయినా కూడా నెక్స్ట్ కమింగ్ కొన్ని ఏళ్లకైనా కూడా దాని ప్రభావం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో అందుకే ఫ్రమ్ ద బిగినింగ్, అంటే ఒకప్పుడు అవేర్నెస్ అంత లేదు, ఇప్పుడు అందరికీ అవేర్నెస్ బాగా వచ్చింది. సో పిల్లలకు కూడా, అంటే మన జనరేషన్, మనం కింద జనరేషన్, మనకన్నా చిన్నవాళ్ళకి సో 100% మనం చెప్పాలి ద వాల్యూ ఆఫ్ హెల్త్ కదా. సో అంటే ఇప్పటి నుంచే వాళ్ళు మంచి ఆహారం తీసుకుంటూ, ఇప్పటి నుంచే వాళ్ళ లైఫ్ స్టైల్ పద్ధతుల్ని కొంచెం స్ట్రెంగ్తన్ చేసుకుంటే రానున్న రోజుల్లో ఇంకా బాగుంటుంది. అంతేనా? సో హెల్త్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో మనం చాలా జాగ్రత్తగా దాన్ని ప్లాన్ చేసుకుందాం. సో ఈరోజు అటువంటి హెల్తీ వంటకాలే అండి ఈరోజు. సో మామూలుగా అయితే గుమ్మడి గింజలు జనరల్గా ఏంటి, మనము తీసి పక్కన పడేస్తూ ఉంటాం, వేస్ట్ కదా. కానీ అటువంటి గుమ్మడి గింజలతో మనం ఈరోజు పచ్చడి తయారు చేసుకోబోతున్నాం అనమాట. ముందుగా గుమ్మడి గింజల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గుమ్మడి గింజల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 5, చింతపండు కొద్దిగా, రాళ్లుపు కొద్దిగా, గుమ్మడి గింజల గుజ్జు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు కొద్దిగా, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా. గుమ్మడి గింజల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో బేసిక్గా ఇక్కడ మనకి గుమ్మడి గింజలు, అందరికీ తెలుసు గుమ్మడికాయ, దాంట్లోంచి తీసే గుమ్మడి గింజలు. సో దీంతో పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది మనం మాట్లాడుకుందాం 100%. అంతకన్నా ముందు గుమ్మడి గింజల యొక్క ప్రత్యేకత ఏంటి? సో ఈ మధ్య అందరూ మనకు మామూలుగా ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి చూస్తున్నా కూడా మెగ్నీషియం ఎక్కువగా కావాలి అంటే గుమ్మడి గింజలు తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఇంగ్లీష్లో పంకిన్ సీడ్స్ అనమాట. సో మెగ్నీషియం ఎప్పుడు ఎక్కువగా ఉంది అంటే మనకి అప్పుడు గుండె ఆరోగ్యం అంత బాగుంటుంది. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పొచ్చు. సో ఇందులో విటమిన్ సి, బి, కే, ఈ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం, ముఖ్యంగా మెగ్నీషియం చాలా అధికంగా ఉంటుందన్నమాట. సో అంటే కొంచెం నిద్ర తక్కువగా పడుతుంది కొంతమందికి, తొందరగా నిద్ర పట్టకపోవడము అలా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు కూడా పంకిన్ సీడ్స్ని రాత్రిపూట పడుకునే ముందు తీసుకోవడం వల్ల కూడా చాలా హెల్ప్ చేస్తుందంట, తెలుసా. సో అంతేకాకుండా మనకు ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్ని మెరుగుపరచుకోవడానికి, తర్వాత హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అన్నిటికీ కూడా మనకు హెల్ప్ చేస్తుంది. సో మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మంచిది. సో పిల్లలకు కూడా మామూలుగా నానబెట్టి, ముందు రోజు రాత్రి నానబెట్టి మర్నాడు పొద్దున ఒక ప్రోటీన్ షేక్ లాగా కూడా మనం డ్రై ఫ్రూట్స్ అన్ని కల్పిస్తూ ఉంటాం కదా, అలా కూడా మనం పంకిన్ సీడ్స్ని హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. సో అంటే మంచి మెగ్నీషియం అండి, మంచి మజిల్ పవర్. మెగ్నీషియం తక్కువ ఉన్నప్పుడు మజిల్ పవర్ తక్కువగా ఉంటుంది. సో కండరాలలో బలం ఉండదు, అంటే ఒంట్లో శక్తి ఉండదు బేసిక్గా. సో మెగ్నీషియం బాగున్నప్పుడు అంతా బాగుంటుంది. సో అలా మనకు పంకిన్ సీడ్స్ ఇలా ఉపయోగపడతాయి. అండ్ అలాగే చెప్పాలి అంటే ఈరోజు దాంతోపాటు చాలా చాలా సింపుల్గా ఒక పచ్చడి అండి. ఇది మనకు రైస్కి బాగుంటుంది, రొట్టెల్లోకి బాగుంటుంది, దేనికైనా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో దీంట్లో ముందుగా మినప్పప్పు, గుండు మినప్పప్పు, డ్రై రోస్ట్. నేను ఎక్కడా కూడా నూనె యాడ్ చేయట్లేదు, డ్రై రోస్టే. ఓకే, కాస్త మినప్పప్పు, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే కాస్త జీలకర్ర, అలాగే ధనియాలు కొంచెం తక్కువ వేసుకుందాం, బికాజ్ అది ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి. సో ఇది మనకు డ్రై రోస్ట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. సో పచ్చడి ఫస్ట్ స్టెప్ అనమాట. మామూలుగా పచ్చళ్ళలో కొన్ని పొళ్ళు వేయించుకుంటాం కదా, సో అలాగే చేస్తున్నాం దీన్ని. సో ఇది కూడా వెరీ సింపుల్ అండి. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఈ గుమ్మడి గింజలు ఇలా తీసి పెట్టుకున్నాం. సో దాంతోపాటు కొంచెం మనకు పల్ప్ వస్తుంది, అది కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా అంటే మనం మళ్ళీ దీన్ని వేయిస్తాం అనుకోండి. సో వేయించినప్పుడు కాస్త వాటర్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇలా చక్కగా పప్పులు వేయించేసుకున్నాం కదా. ఈ వేయించిన పప్పుల్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా వేయించిన పప్పుల్ని ఇందులోకి తీసేసుకుందాం. ఓకే, ఇది పక్కన పెట్టుకుందాము. అండ్ ఇప్పుడు కాస్త లైట్గా నెయ్యి లేదా నూనె వేసుకొని ఈ గుమ్మడికాయ గింజలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా దీన్ని చక్కగా ఇందులోకి వేసేసుకొని
బాగా దగ్గర పడేంత వరకు వేయించుకుందాం. అంటే మనకు ఇందులో అఫ్కోర్స్ పంకిన్ అంటేనే మనకు వాటర్ బాగా ఉండేటువంటి ఒక పదార్థం కాబట్టి సో చక్కగా ఇది దగ్గర పడేంత వరకు వేయించేసుకుందాం. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సేమ్ బౌల్లోకి ఓకే. ఇది కొంచెం మనకు చల్లారిన తర్వాత దీంట్లోకి కాస్త చింతపండు వేసుకుందాం. దీనికి తగ్గట్టుగా చింతపండు, అలాగే రాళ్ళుప్పు వద్దు అనుకుంటే మీరు మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు. అంటే మనము గ్రైండ్ చేసేసుకుంటాం కాబట్టి మనకేం ప్రాబ్లం లేదనమాట. కావాలంటే ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు. ఆల్రెడీ వేసాం కాబట్టి కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు దీన్ని విడిగా ముందు పొడి చేసుకొని ఆ తర్వాత ఈ సీడ్స్ అందులో వేసుకొని చక్కగా మెత్తగా ఒక పచ్చడిలాగా తయారు చేయబోతున్నా. వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా విడివిడిగా మనము దాన్ని రుబ్బేసుకున్నాం. ఫస్ట్ ఇది పొడి, ఆ తర్వాత ఇదేమో గుమ్మడి గుజ్జు, అంటే గుమ్మడికాయ గింజలు, కొంచెం పల్పు అన్నీ ఉన్నవి. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ రెండింటిని మనం మిక్స్ చేసుకోవచ్చు. గుమ్మడి పేస్ట్ సో చక్కగా వేయించాం కాబట్టి మనకు ఆ పచ్చి వాసన అట్లాంటివి కూడా ఏవి ఉండవు. సరే, బాగా మిక్స్ చేసేసుకుందాం. సో ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు చక్కగా దీనికి పోపు పెట్టేసుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించేస్తున్నాను. సో ఇదే చిన్న ప్యాన్ వాడుకోవచ్చు. సో దీంట్లో కాస్త నెయ్యి, మనకు లైట్గా కరిగిన తర్వాత పోపు దినుసులు. సో ఇది చాలా చాలా సింపుల్ అండి, టేస్టీగా ఉంటుంది. ఈసారి మాత్రము గుమ్మడికాయని తెచ్చుకున్నప్పుడు గుమ్మడి గింజల్ని అస్సలు పడేయకండి. ఓకేనా, 100% యూస్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. సో ఇందులో ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. సో పచ్చడిలో కొంచెం నాకు అలా పప్పులుగా తగలాలంటే కాస్త పోపు ఎక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆ తర్వాత చివరిగా మనం తయారు చేసుకొని పెట్టుకున్న పచ్చడి ఏదైతే ఉందో అది పోపులో వేసేసుకొని ఒక్కసారి 1-2 నిమిషాల పాటు మనం ఇలా తిప్పేసుకున్నామంటే టేస్టీగా రెడీ అయిపోతుంది అన్నమాట విత్ పోపు. ఎప్పుడు కూడా అంటే నాకు పోపులో ఇలా పచ్చడి వేసేసుకోవడం చాలా ఇష్టం. అంటే కొంచెం మనకి ఆ టేస్ట్ బాగా మిక్స్ అవుతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో కొంచెం సిమ్లో పెట్టుకొని చక్కగా దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇది ఒక 2 మినిట్స్ పాటు ఇలా వదిలేస్తే ఇంకా సూపర్ టేస్టీగా తయారైపోతుందండి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. టొమాటో సూప్ తయారు చేసేటప్పుడు దానికి రంగు రావాలంటే చాలామంది మామూలుగా ఫుడ్ కలర్స్ వేస్తూ ఉంటారు. కానీ ఫుడ్ కలర్స్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. సో చక్కగా మంచి రంగు రావాలంటే ఏం చేయాలి, దాంట్లో ఒక బీట్రూట్ ముక్క వేయాలి. సో దీనివల్ల చక్కగా టొమాటో సూప్కి సూపర్ కలర్ వచ్చేస్తుంది అనమాట. సో ఈసారి టొమాటో సూప్ తయారు చేసుకునేటప్పుడు ఈ చిట్కాని తప్పకుండా ఉపయోగించండి. అసలు ఇలా నేను పచ్చడి ప్యాన్లో కలుపుతుంటే వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. అసలు ఈ పోపు కూడా నేను నెయ్యితోనే పెట్టాను కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అసలు గుమ్మడి గింజలతో పచ్చడి అసలు ఎవ్వరూ చేసి ఉండరు నాకు తెలిసి. సో ఈరోజు మన అమృతం ద్వారా మీ అందరూ కూడా నేర్చేసుకున్నారు. సో గుమ్మడి గింజల పచ్చడి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గుమ్మడి గింజల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 5, చింతపండు కొద్దిగా, రాళ్ళుప్పు కొద్దిగా, గుమ్మడి గింజల గుజ్జు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు కొద్దిగా, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా. గుమ్మడి గింజల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసి వేయించి
వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నూనె వేసి గుమ్మడి గింజల గుజ్జు వేసి దగ్గర పడేంత వరకు మగ్గించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న మినపప్పు, ఎండుమిర్చి, బౌల్లో చింతపండు, ఉప్పు వేసి విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత రెండింటినీ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ లో కాస్త నెయ్యి వేసి కరిగాక పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగాక మెత్తగా రుబ్బుకున్న గుమ్మడికాయ గింజల పచ్చడిని కూడా వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గుమ్మడి గింజల పచ్చడి రెడీ. చూసారు కదా గుమ్మడి గింజల పచ్చడి ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చింతపండు, ఉప్పు, కారం పర్ఫెక్ట్గా సరిపోయింది. ధనియాల ఘాటు తెలుస్తుంది. బాగుందండి. నార్మల్ పచ్చడి లాగానే ఉంది నాకు. అంటే గుమ్మడి గింజలు వేసాము అని చెప్తే కానీ తెలిసేటట్టుగా లేదనమాట. అట్లా ఉంది. చాలా బాగుంది. వెరీ టేస్టీ. చెప్పాను కదా, వేడివేడి అన్నంలో అలా వేసుకొని తింటే ఇంకా అదిరిపోతుంది. సో మన ఫస్ట్ వంట గుమ్మడి గింజల పచ్చడి చాలా బాగుంది. సెకండ్ వంట కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. మరి ఆ వంట పేరేంటో తెలుసా? అరటి దూట జ్యూస్. మామూలుగా అరటి దూట అందరికీ తెలుసు కదా. అరటి పువ్వు, అరటి దూట, ఈ రెండు డిఫరెన్స్ ఏంటో మీ అందరికీ తెలుసు. అరటి దూటతో నార్మల్గా జ్యూస్ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా? ఫస్ట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. అలాగే దాని ఉపయోగాలు కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఏం తెలుసుకోవాలి? అరటి దూట జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. అరటి దూట జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి దూట ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. అరటి దూట జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే చూడండి, అరటి దూట జ్యూస్ కి ఏమేం పదార్థాలు కావాలి? 1, 2, 3 జ్యూస్ కదండి. సో జ్యూస్ మామూలుగా మనం జ్యూస్ లాగానే చేస్తాం. సో ఇక్కడ ఎక్కువ పదార్థాలు ఏవీ లేవన్నమాట ఈ వంటలో. అరటి దూట, అరటి పువ్వు, ఈ అరటి ఫ్యామిలీ అన్నిటికీ కూడా పొటాషియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ B6 కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అధిక రక్తహీనత బాగా ఉంటుంది కొంతమందికి, అలాగే వాటిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటు చాలా మందికి ఉంటుంది, అది తగ్గిస్తుంది. అంటే మనకి బీపీని కంట్రోల్ చేసే విషయంలో ఎప్పుడూ కూడా ఈ అరటి దూట చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, సో బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఇది బేసిక్గా ఏంటి అంటే డీటాక్సిఫికేషన్ అంటారు. సో ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఇప్పుడు మామూలుగా అరటి దూట జ్యూస్ని ఉదయాన్నే పరగడుపుని తీసుకుంటే కనుక మన బాడీలో మనకు చెడు మరణాలన్నీ తొలగిపోతాయి, మనం వెయిట్ తగ్గుతాము, బ్యాడ్ కంటెంట్ అనేది వెళ్ళిపోతుంది. సో తద్వారా ఏంటి అంటే ఆర్గన్స్ అన్నీ కూడా రీఫ్రెష్ అయిపోతాయి. సో డీటాక్స్ అంటే ఏంటి? చెడుని పంపిస్తే ఫ్రెష్ అయిపోతాయి కదా. సో రీసైక్లింగ్ అనేది జరుగుతుంది. సో అలా డీటాక్సిఫికేషన్కి ఫస్ట్ అందరూ ఉపయోగించేది ఏంటి అంటే అరటి దూట. సో అరటి దూటతో కొంతమంది చెప్తూ ఉంటారు కూడా, కిడ్నీలో స్టోన్స్ కూడా వెళ్ళిపోయాయి మాకు, అరటి దూట జ్యూస్ కంటిన్యూస్గా ఒక వారం రోజుల పాటు తాగాము, ఒక 20 రోజుల పాటు తాగాము. అలా తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాయి, అసలు మాకు ఇప్పుడు ఇబ్బందే లేదు అని మనం చాలా రకాలుగా వింటూ ఉంటాం. సో అది మాత్రమే కాదండి, గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా మనకు ఈ అరటి దూటతో చాలా వరకు తగ్గుతాయంట తెలుసా. జ్యూస్ అంతే, ఇది వెయిట్ లాస్, రాళ్లను తొలగించే విషయంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మరి ఇంత ఇంపార్టెంట్ మనకి అరటి దూట. సో అరటి దూటతో మనం ఇంతవరకు మన అమృతం కార్యక్రమంలో కొన్ని వంటలు చేసుకున్నాం, అరటి పువ్వుతో కూడా చేసుకున్నాం. సో చాలా అంటే మనకు సాత్వికంగా ప్రాచీన వంటలు, ఎవ్వరికి రాని వంటలు, వాటన్నిటినీ కూడా తీసుకొని మీ అందరికీ ప్రజెంట్ చేస్తూ ఉంటాము. అలా ఏంటి అంటే అరటి దూట జ్యూస్ అన్నమాట. ఇది ఏమి కొత్త వంట, ఇదేదో కొత్త ప్రొసీజరు, ఇది మీకు తెలియదు అని కాదు, ఇది చాలా సింపులే, 100% మీకు తెలిసే ఉండొచ్చు. సో దీన్ని నేను ఒక మిరియాల పొడి కాంబినేషన్తో చేస్తున్నాను అనమాట. ఓకే, సో మిరియాల పొడి కాంబినేషన్తో చేస్తే ఏంటంటే బేసిక్గా ఇమ్యూనిటీ. సో పెప్పర్ అంటేనే ఒక మంచి ఇమ్యూనిటీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మనకు వాతావరణంలో ఎటువంటి మార్పులు వచ్చినా కూడా తొందరగా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి మనకు ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటూ ఉండాలి. సో ఇంతకుముందు అనుకున్నాం కదా, యాక్చువల్గా ఫస్ట్ వంటలో హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంది. మనం మన హెల్త్ని కంట్రోల్ చేసుకోవాలంటే అది మనకే పాసిబుల్, వేరే ఎవరికి పాసిబుల్ కాదు. సో ఇది అరటి దూట మనకు బేసిక్గా దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో, అది కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. సో టెన్షన్ ఏం లేదు. సో అరటి దూట అందరికీ తెలుసు, అది ఉంటుంది కదా మనకు ఆ చెట్టుకు మొదలు. సో దాన్ని మనం దూట అంటాము, అది తెలియని వాళ్ళ కోసం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. తీసుకొని ఇది అరటి దూట మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నానబెట్టుకున్నాం. ఓకే, ఇలా నానబెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం.
ఓకే, సో ఇలా చక్కగా నానబెట్టేసుకున్నాము. సో రంగు మారకుండా ఉండడానికి ఇలా నానబెట్టేసుకున్నాం. సో ఇప్పుడే మనకు పెప్పర్ పౌడర్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో అది మంచి జ్యూస్ లాగా అయిన తర్వాత అప్పుడు మన చివరిలో కూడా మనకు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఏంటి అంటే చక్కగా రుబ్బేసుకోవాలి బాగా, అంటే ఫుల్గా నీట్గా ఒక జ్యూస్ లాగా చేసేసుకొని ఇలా ఒక స్ట్రెయినర్ తీసుకొని ఎక్స్ట్రా పల్ప్ ఏదైతే ఉందో అది తీసేసుకోవాలి. ఎందుకంటే పల్ప్తో పాటు తాగడం చాలా కష్టం, అంటే మరీ అంత నాటుగా తాగాలని కూడా లేదు. జ్యూస్ మనకు ఆ పల్ప్ తీసేసినప్పటికీ కూడా దాంట్లో విలువలు అలాగే ఉంటాయి. ఓకే, సో ఆల్మోస్ట్ అంటే బాగా దాన్ని స్ట్రెయిన్ చేసేసి ఇంకా సాధ్యమైనంత వరకు పల్పుని తీసుకొని దాని ఆ పెచ్చు అది ఏదైతే ఉంటుందో పైనది అది మాత్రం వదిలేస్తే సరిపోతుంది. సో అందుకే మనం ఖచ్చితంగా స్ట్రెయినర్ అనేది ఉపయోగించాలన్నమాట. ఇది ఖచ్చితంగా పరగడుపును తీసుకుంటే చాలా చాలా మంచిదండి. సో బేసిక్గా ఏంటి అంటే మనకు పరగడుపున మనకు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతూ ఉంటాం కదా, సో అలా పరగడుపున తీసుకోవాల్సినటువంటి జ్యూస్ అనమాట ఇది. సో దీన్ని చక్కగా నేను జ్యూస్ లాగా నున్నగా చేసుకొని తీసుకొచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత మనము మెయిన్ అంటే ఇందులో ఏం యాడ్ చేయబోతున్నాము ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ముందుగా జ్యూస్ చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి ఇలా చక్కగా మనం నున్నగా జ్యూస్ లాగా చేసేసుకున్నాం. ఓకే, సో మధ్యలో చూసారు ఇక్కడ ఇట్లా పల్ప్ లాగా వస్తుంది. సో దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దీంట్లో ఫస్ట్ మొత్తం అన్నీ పోసేసుకున్న తర్వాత సో దీన్ని ఇప్పుడు సాధ్యమైనంత వరకు చక్కగా ఇలా నీట్గా వడగట్టేసుకుందాం. ఇంత పల్పుతో పాటు తాగడం కొంచెం కష్టం, మామూలుగా అయితే ఈజీగా తాగేసుకోవచ్చు. హెల్త్ ఉంది అంటే ఇంకా అసలు ఆలోచించాల్సిన పనే లేదండి, 100%. ఇదిగోండి సాధ్యమైనంత వరకు తీసుకోవాలని చెప్పాను కదా, ఇలా అనమాట. అంటే పిండే కొద్దీ చూసారా వస్తూనే ఉంది. సో ఒక పాయింట్లో స్టాప్ అయిపోతుంది, దెన్ అప్పుడు మనం స్టాప్ చేసేసుకోవచ్చు. ఇంకా చాలు. ఇప్పుడు ఇది చక్కగా జ్యూస్ లాగా తయారైంది. ఇప్పుడు దీంట్లో మనం కాస్త మిరియాల పొడి యాడ్ చేసుకుందాం కారానికి తగ్గట్టుగా. ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటారా అంటే కూడా చేసుకోవచ్చండి. సో జస్ట్ నేను మిరియాల పొడి మాత్రమే యాడ్ చేశాను. మీరు కావాలంటే కాస్త రుచి కోసము లైట్గా ఉప్పు కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ తర్వాత ఇందులోనే మనం నిమ్మరసం పిండుకుందాం. కొంచెం మనకు టేస్ట్ యాడ్ అవుతుంది కదా, అందుకనమాట. సో ఇది వేడిగా కూడా ఏం లేదు కాబట్టి మనకి చేదెక్కిపోవడము అట్లా ఏమీ ఉండదు. సో చక్కగా మీరు అలా బాటిల్లో పెట్టుకొని కాసేపు తర్వాత తాగడము అట్లా కూడా ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీన్ని నేను చక్కగా స్ట్రెయిన్ చేసేసాను. ఓకే, ఒక 2-3 మినిట్స్ ఇలా వదిలేద్దాం. ఇప్పుడు నిమ్మరసం అది పిండాం కాబట్టి ఒక 2 మినిట్స్ అలా ఉంటే ఇంకా మంచిగా టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. మనం బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఉంచేస్తే రంగు మారిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దాని మీద కాస్త వెనిగర్ చల్లాలి. అప్పుడు అవి రంగు మారకుండా ఉంటాయి, అలాగే దూరగా కూడా వేగుతాయి. ఈసారి ఈ చిట్కా మీకు అవసరమైనప్పుడు ట్రై చేయండి. మనం చక్కగా ఇలా వడగట్టేసుకున్నాము అరటి దూట జ్యూస్ని. అందులో కాస్త మిరియాల పొడి అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకున్నాం. అయిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని చక్కగా ఈ అందమైన గ్లాస్లోకి సర్వ్ చేసేసుకుందాం. సరే మిక్స్ చేసేసుకొని సో దీన్ని చక్కగా పరగడుపుని తీసుకుంటే చాలా చాలా హెల్దీ. అండ్ ఇటువంటి హెల్దీ జ్యూసులు ఖచ్చితంగా మనము మన లైఫ్లో ప్రతిరోజు ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బెటర్. ఇదనే కాదు, ఇంకా ఇలాంటివి చాలా చాలా రకాలు ఉన్నాయి. స్పెషల్ జ్యూసులు, స్పెషల్ డ్రింకులు బోల్డ్ ఉన్నాయి. ఓకే, సో ఇలా అరటి దూట జ్యూస్ చాలా చాలా సింపుల్గా 2 పదార్థాలతో మనం తయారు చేసాము.
సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. అరటి దూట జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి దూట ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. అరటి దూట జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో అరటి దూట ముక్కలు వేసుకుని కొంచెం నీళ్లు పోసుకొని బాగా మిక్సీ పట్టుకుని మరో మిక్సింగ్ బౌల్లోకి వడగట్టుకుని అందులో కాస్త మిరియాల పొడి, నిమ్మరసం వేసి కలిపి ఒక సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అరటి దూట జ్యూస్ రెడీ. చూసారు కదా, అరటి దూట జ్యూస్ ఇంత సింపుల్ గా తయారు చేసుకోవచ్చా అనుకుంటున్నారా? అంతేనండి, మిరియాల పొడి, అరటి దూట, అంతే. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చక్కగా ఉంది. ఇందులో ఉప్పు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది యాక్చువల్లీ. సో కొంచెం ఘాటుగా నిమ్మరసం రుచి. అరటి దూట కంటూ అసలు నిజంగా చెప్తున్నది తెలుసా అండి, దానికంటూ ప్రత్యేకంగా టేస్ట్ లేదు, అసలు ఏం తెలియట్లేదు నాకు. సో నిజంగా మనము అలా బ్లాండ్గా తాగితే ఎలా ఉంటుందో ఒక రకంగా అలాగే ఉంది. అందుకే కాస్త ఉప్పు వేసుకోవాలని చెప్పారు. బీపీ ఉన్నవాళ్ళు అఫ్కోర్స్ ఉప్పు అది ఎక్స్ట్రాగా వేసుకోవాల్సిన అవసరం లేదు, యాసిడ్స్గా అలా కూడా తాగొచ్చు. కాకపోతే యంగ్స్టర్స్ తాగేటప్పుడు చెప్తున్నాను అనమాట. సో మిరియాల పొడి వేసింది కూడా అందుకే, అదే రీజన్తో. నిమ్మరసము, మిరియాల పొడి అట్లా మరీ అలా చప్పగా ఉంటే కొంతమంది తీసుకోలేరు. కానీ హెల్త్కి మంచిది అంటే తీసుకుంటే ఏం తప్పండి, ఏం తప్పలేదు. తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.